హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందుగా నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి, నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మిత్రమా. ముందు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడపండి. ఈ 2024 వేడుకలు పలుకుతూ అద్భుతమైన 2025లో మా జీవితం మారి ఉన్నతంగా వెళ్ళాలని, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలామంది ఫోన్ చేసి, గురువు గారు మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, అది ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటుంది. మనం తల్లి కడుపులో బేబీగా ఉన్నప్పుడు, పిల్లాడు బేబీగా ఉన్నప్పుడు ఈ జంట నాగులు ఇలా కలవటం, ఇలా 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 కలవటం చూస్తారు మీరు అక్కడక్కడ. అలా చూసి ఉన్నా తెలియక, వాళ్ళు తెలిసి తెలియక చూసేస్తారు. గర్భిణీ స్త్రీలు, గర్భిణీ అంటే గర్భంతో ఉన్నప్పుడు అలా చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇలాంటి దోషాలు, అంటే పిల్లలు పుడతారు కానీ పెళ్ళిళ్ళు తొందరగా అవ్వదు. తర్వాత అదే గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా రాయి వేయటం, ఏదైనా డిస్టర్బ్ చేయటం, లేకపోతే ఆడవాళ్ళు 7 రోజులు దూరంగా ఉంటారు. బాత్రూమ్ ఇక్కడ కొన్ని ఉంటాయి వాళ్ళకి, అవన్నీ కొద్దిగా ఉంటాయి. నెగిటివ్ అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కొద్దిగా అక్కడ వాళ్ళకు సంబంధించిన క్లాత్ కానీ వాళ్ళు ఏదైనా ఇష్టం వచ్చిన కాడ చెట్లలో పుట్లలో పడేస్తుంటారు. వాటి మూలన ఆ సర్ప జాతికి కళ్ళు పోతాయి. నిజం. కనుక ఆ రకం కూడా పెళ్ళిళ్ళు కావండి. చాలా మహాపాపం ఇది. తర్వాత ఆ తల్లి అలాంటి పొరపాటు చేస్తుంటారు ఆడవాళ్ళు, కనుక వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు, వాళ్ళ పిల్లలు పెళ్లి కావు. అంటే తల్లిదండ్రులు చేసే తప్పుకి పిల్లల మీద పడుతుంది భారం. నువ్వు చేసిన అప్పు నువ్వు చేసి చనిపోతే ఆ అప్పు తీర్చాలని నువ్వు అప్పు చేసిన వాళ్ళు పిల్లల్ని పట్టుకుంటారు. వంశం అంటే అంతే కదా, నీ తండ్రే కదా, ఆయన సంపాదించి పెట్టినాడు, మరి మాకు ఇవ్వని ఇలా. కాబట్టి మీరు తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లలకు అంటుకుంటుంది. కనుక 18 సంవత్సరాలు, 20, 30 కాదు 40 సంవత్సరాల దాకా పెళ్లి కాలంలో చాలా మంది ఉన్నారు. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఫోన్ చేస్తుంటారు చాలా మంది. మొన్నటి కూడా అలాంటి దోషాలు ఉంటాయి. సర్పదోషం అంటే అదేనే. మరి గ్రహ దోషాలు ఉంటాయి. పుట్టిన గడియల్లో బాగోలేకపోతే, లేకపోతే మీ బాబు వాటి సర్పాలకు పోయి కొట్టడం, చిన్నప్పటి నుంచి రాళ్ళ పెట్టి కొట్టడం, చంపటం, ఏదైనా కావచ్చు. ఈ నాగజాతికి, సర్పజాతికి ఇబ్బంది పెట్టుంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు. అవి శాపం. అంటే మనం ఒకసారి కొట్టడానికి ఏదైనా ఇబ్బంది పెడితే అవి పైన విశ్వాన్ని, నేను సర్పజాతిగా పుట్టడం నా తప్ప, నేనేం తప్పు చేశానని 3 సార్లు పైకి చూసి తలగొట్టుకొని చనిపోవటం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గ్రహించలేదు. కానీ పాము అంటే ఏదో కరుస్తుంది చేస్తుందని కొడతాం. ఏ పాము ఎవరిని కరవదు. ఉట్టిగానే మీరు ఏదో గెలికి ఏదో చేస్తేనే అది ముందుకు వస్తుంది, మళ్ళీ పారిపోద్ది. కానీ పావుని చంపడం చాలా చాలా నేరం, ఘోరం, తప్పు కూడా. మనతో పాటు మనిషిలాగానే వాటికి కూడా బతకటానికి వాటికి అర్హత ఉంది. అవి కూడా జీవించాలండి. కానీ ఒక పాముని, సర్పాన్ని కొట్టడం, చంపడం చాలా తప్పు. చంపకూడదు, పాపం అండి. అవి కూడా బతకాలి. బతకటానికే 20 సంవత్సరాలే. కనుక ఈ మనిషే గాడిదది ఒక 20, కోతిది ఒక 20, పందిది ఒక 20, 3 20 60. మనకు మనిషి ఆ పరమాత్మ ఇచ్చింది 40 సంవత్సరాలే. వాటి కలిపి వాటి ఒక 10 20 సంవత్సరాలు మనకు వచ్చింది. కనుక అన్నీ కలిపితే 100 సంవత్సరాలు. ఇంకా మనం కూడా ఆవులాగా, పందిలాగా, కుక్కలాగా 20 సంవత్సరాలే జీవించేవాళ్ళం. కనుక అతి ఆశ ఉంటుంది మనిషికి, కోరికలు ఎక్కువ. కనుక వాటి యొక్క పందిది చెప్పారు కదా, గాడిద, కోతి, ఈ 4 రాళ్ళు 20, అంటే 20 మొత్తం కలిపితే 60 ప్లస్ ఈ 40, మొత్తం 100 సంవత్సరాలు మనిషి జన్మ. కనుక వాటికి కూడా బతికే అర్హత ఉంది. కనుక జీవించే మన పక్షులకు కానీ జంతువులకు కానీ చంపకూడదు, మహాపాపం అది. కనుక మీకు పెళ్లి కావట్లేదన్నా
గ్రహ దోషాలు ఉన్నాయన్నా, సర్పదోష నివారణమన్నా, కాలకూట గ్రహము అంటే ఇది ఏ రకమైన దోషాలున్నా వాటికి అద్భుతంగా అనంతంగా తీర్చే పరిష్కారం మన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఎస్, ఆ దోషాలను తొలగించి మీకు అద్భుతంగా మంచి మార్గంలో, అంటే మీకు పెళ్లి కావటానికి అన్ని విధాలుగా మీకు మంచి అవకాశం వచ్చేలాగా, మీరు కోరుకున్న విధంగా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి గుణవంతులు, మీకు భార్య అయితే అమ్మాయి ఉంటే మగవాడు అలాంటి వాడు, మగవాళ్ళు పిల్లలుంటే మగపిల్లలుంటే అమ్మాయి మంచి గుణవంతురాలు, ఐశ్వర్య ఆరోగ్యవంతురాలు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు పెళ్లికి సంబంధాలు మీకు ఎత్తుకుంటూ వచ్చేలా నేను తయారు చేస్తాను. ఎస్, కనుక మీరు ఒక్కసారి నాకు గురువు గారు ఫోన్ చేయండి అమ్మా, భయపడొద్దు. మీరు మీ పిల్లలు కానీ మీ తోటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నా వీడియో చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను వాటికి అద్భుతమైన పరిష్కారం చేస్తాను. కనుక ముందు నాకు ఫోన్ చేసి మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, మాకు ఉద్యోగం రావట్లేదు గురుగారు, చాలా ఇబ్బందిలో ఉన్నాము, ఇప్పటికే 25-30 సంవత్సరాలు దాటిపోయింది, వయసు అంతా అయిపోయింది అని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే వాటికి అద్భుతమైన పరిష్కారం నేను ఇస్తాను. కనుక ఈ నెల 27వ తారీఖు, ఈ నెల డిసెంబర్ నడుస్తుంది, 27, 28, 29 మహేశ్వర మహాధ్యాన చక్ర అంటూ అక్కడ మా గురువు గారి పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ, సుభాష్ పత్రిజీ, అక్కడ కొన్ని వేల లక్షల మందితోటి అద్భుతమైన ప్రోగ్రాం మహేశ్వర మహాధ్యాన చక్ర అంటూ జరుగుతుంది. కొన్ని వేల లక్షల మంది వస్తారు, అక్కడ అన్ని ఫ్రీ ఉంటుంది. మీరు ఒక ఆధార్ కార్డు తీసుకొని నా క్లాస్ నడుస్తుంది, ఆ ధ్యానం నేను 3 రకాలు నడిపిస్తాను. ఆత్మ మేలుకొలుపు ధ్యానము, పరమాత్మతో కనెక్ట్ చేయటం, సూర్య తేజస్సు ధ్యానము, సూర్యశక్తి ధ్యానము, పౌర్ణమి ధ్యానము, మనీ అట్రాక్షన్, మనీ మైండ్ పవర్, మనీ అట్రాక్షన్, మనీ మంత్ర, మనీ అట్రాక్షన్ అనే క్లాస్ నేర్పించడం జరుగుతుంది 3 రోజులు. కనుక మీరు ఎన్నెన్నో క్లాస్కి వెళ్ళి ఉంటారు, కానీ అక్కడ మాకు అన్నీ బాగానే ఉన్నాయి, పాజిటివ్ మాట్లాడుతున్నాం, అంతా బాగుంది, కానీ ఇన్కమ్ సోర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు గురుగారు అని అనుకున్న వాళ్ళు, మీ మైండ్కి 10 రకాల జాయింట్లు ఉంటాయి, చిక్కుముళ్ళు అంటాము. అది అంటే మన పుట్టిన ఏరియా, మనం ఇంటున్నది, పుట్టిన కాడ నుంచి మన తాతలు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు పక్కన అన్నీ చూసి విని మనం ఇంకా లోపల చిక్కుముడి అని ఉండిపోతుందండి మైండ్లో. అది నేను స్వయంగా నా చేతులతోటి అది విప్పటం జరుగుతుంది, చిక్కుముళ్ళు తీసేస్తాను మీ మెదడులో డైరెక్ట్గా. అది చేయటం వల్ల మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి, మీకు తెలిసిపోద్ది, ఆ క్షణమే మీకు తెలిసిపోద్ది. ఎమ్మటే ఆ చిక్కుముడి తొలగిస్తే, ఎందుకంటే ఒక కాలువ కానీ ఒక పైపులో పేరుకపోయిన నాసు కానీ కాలువలో నీళ్లు వదిలినప్పుడు, సాగర్ నీళ్ళు వదిలినప్పుడు చెత్త చెదార ఉంటే ఆ నీళ్లు మన ఇంటికి మన పొలానికి రాకుండా అంటే వేరే వైపు వెళ్ళిపోతాయి. కనుక ఆ చెత్త చెదారం మనం తీసేస్తే ఏమవుద్ది, డైరెక్ట్గా మన పొలాలకు వచ్చేస్తాయి నీళ్ళు. అలానే మీ మైండ్లో ఎన్నెన్నో రోజుల నుంచి, చాలా రోజుల నుంచి నెగిటివ్ విని చీకటి పొరలు కమ్ముకొని ఉన్నాయి మీ సబ్ కాన్షియస్ మైండ్కు, మీ థర్డ్ ఐకి. కనుక నేను ఆ 10 రకాల జాయింట్లు, చిక్కుముడులు విప్పేయటం వల్ల మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి, మీరు సాధించగలరు. 100% ఛాలెంజ్, ఇట్స్ మీ ఛాలెంజ్. ఒక్కసారి ఫోన్ చేసి ఆ క్లాస్లో రండి, కడతాల్ పిరమిడ్లో. నేను అన్ని ఈ బయట ఎక్కడ పడితే చేయటం కుదరదండి. నేను చాలా చోట్ల, ఇక చెప్పకూడదు, తపోవనం, జపోవనం, ప్రకృతి వనం, ఇట్లా చాలా చోట్ల అట్లా నేను 20-25 సంవత్సరాలు అద్భుతమైన ధ్యానం చేసి ఉన్నాను. అందుకే నేను చెప్తాను, అహం బ్రహ్మాస్మి తత్వమాసి, సర్వశక్తులకు అధిపతిని నేను. ఫోన్ చేసి చూడండి, ఏదో ఒక గురువు క్లాసు విని మనీ ఇక చెప్పకూడదు, చాలా మంచివాడు, ఆయనకు కూడా గొప్ప గురువు. కానీ గురువులకి ఎప్పుడు తప్పుగా ఆలోచించకూడదు. గురువు వాక్కు బ్రహ్మవాక్కు, కనుక గురువు వాక్కు చాలా గొప్పదే. నేను ఇప్పుడు దాకా నేను డాక్టర్ని, కానీ ఏ బుక్ చదివి నేను చెప్పట్లేదు ఇక్కడ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఏ బుక్ చదివి నేను చెప్పనురా స్వామి,
నేను స్వయంగా నా జీవితంలో జరిగిన నా లోపల ఏం జరుగుతుంది, నా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, నా ఆటో రీడింగ్ అని తెలుసుగా. ఆ టైంలో నేను కూర్చొని ప్రకృతి మీద, పంచభూతాల మీద, స్పర్శవేది రాయి, నల్ల నల్ల తుమ్మ చెట్టు కథ, నేను బుక్కులు రిలీజ్ చేస్తాను, త్వరలో పుస్తకాలు రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ రాశాను, అయిపోయి వచ్చింది. ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ చేతి మీదకి, గొప్ప గురువుల చేత నేను ఆ పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తాను త్వరలో. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు పెళ్ళిళ్ళు కానీ జాబు రావట్లేదు, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్, అనుమానం ఏమైనా ఉంటే ఈ వీడియోని చూసి నాకు ఫోన్ చేయండి. అద్భుతమైన పరిష్కారం నేను ఇవ్వగలను. థ్యాంక్ యూ. ఉంటాను. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ.